వీళ్ళ పనే ఉండదు. తల్లికి వందనం ఇచ్చామనుకోండి, అందులో లొసుగులు ఎత్తుకుతారు. ఈగిపోతే ఇవ్వలేదు అంటారు, ఇస్తే లొసుగులు ఎత్తుకుతారు. ప్రజలు వీళ్ళు పట్టించుకోవట్లేదు, ప్రజలు వీళ్ళు చేతకరించారు. అప్పుడే అడుగుతారు, తల్లికి వందనం ఇచ్చేస్తే బస్సు ఎప్పుడు పెడతారు? మీరు ఉచిత ఆగండి సార్, మీరు మాట్లాడేది నాకు వినపట్లేదు నారాయణమూర్తి గారు. అంటే వీళ్ళకి పనే రాళ్ళు వేయటం. తల్లికి వందనం ఇచ్చేసాం అనుకోండి, వీళ్ళకి అందులో ఒక్క నిమిషం. అప్పుడు ఏం చేస్తారంటే ఆగస్టు 15 దాకా వీళ్ళు ఏమని అరుస్తారంటే, బస్సు ఎప్పుడు ఇస్తారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు అంటారు. బస్సు వచ్చిన తర్వాత ఇంకోటి. వీళ్ళ పని ఏంటంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 5 సంవత్సరాలు నారాయణమూర్తి గారి పని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పని కానీ, వీళ్ళందరి పని ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా కేకలు పెట్టడమే. ఓకే, రైట్ రైట్ రైట్. ఇంక చెప్పండి నారాయణమూర్తి గారు, ఒకటే చెప్పారు, ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, రాష్ట్ర పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది అర్థం చేసుకున్నారు అనేది మరి సర్వే ఏమన్నా తీసుకున్నారు? అర్థం చేసుకున్నా మొన్న మొదలుకి 40,000 మంది వచ్చారు రైతులు. వీళ్ళు రైతులకు కాదు, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. వచ్చిన వాళ్ళు రైతులు కాదు నారాయణమూర్తి గారు, వచ్చిన రైతులు కాదు, పోలీసులు పోలీసులు రాళ్ళతో కొడతారు రైతులు. వచ్చిన వాళ్ళు రైతులు కాదు, వచ్చిన వాళ్ళు రైతులు కాదు, క్రమశిక్షణ పోలీసులు కొట్టి పారిపోతారా? వ్యక్తులు వీడియోలు అందరూ చూశారు. ఆ వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళు ఎవరు అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సింది. నేనైతే స్టేట్మెంట్ ఇవ్వను. వైసీపీ వాళ్ళు రాళ్ళు వేసినటువంటి వ్యక్తులు అక్కడ మనం చూసాము. కాన్వాయ్ ఎదురుగా కొంతమంది పోలీసు కానిస్టేబుల్ మీద రాళ్ళు విసిరారు. ఆ విసిరిన వాళ్ళు ఎవరు అనేది తేలాలి. ఇప్పుడు ఆ తేల్చాల్సిన బాధ్యత 40 మందిని పెట్టారు. ఈ తెలుగుదేశం టీడీపీ ఏదైతే గోండాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 40 మందిని పెట్టి 40,000 మంది వస్తే 40 మంది గోడాలు పంపించావా? 40,000 మంది మీరు పోలీసులు వస్తుంటే 40 మంది గోడాలు పంపించావా? కన్న పెట్టారు పొరకి. రైతుల మీద కేసులు పెట్టారు. ఎంత రైతులకి మీరే కొడతారు, రైతుల్ని వీళ్ళే కొడతారు, రైతుల మీద వీళ్ళే కేసులు పెడతారు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. రైతుల పైన రౌడీలే ఎందుకు వచ్చారు? మీరు టీడీపీ గుండాలని వారు అంటున్నారు, వారు వైసీపీ సభలకు ఎందుకు వచ్చారు? సభలు జనం వెళ్తా ఉంటే మొత్తం ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు వెళ్తా ఉంటే ఆ రాళ్ళు వేయడానికే పెట్టారు. రాళ్ళు తర్వాత తలలు పట్టుకున్నారు. సరే, కంక్లూజన్ ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు సార్? మీరు ఫైనల్ మీరు ఏమంటారు నారాయణమూర్తి గారు? ఫైనల్ గా గడిచిపోయిన విద్యా సంవత్సరం కాదు, ప్రసాద్ గారు క్లారిటీ తీసుకోవాలి. మన చర్చ ప్రధానంగా తల్లికి వందనం పథకం మీద జరుగుతున్నటువంటి ఎపిసోడ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఒకటి సార్, ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి పోయింది, 20 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆశాజీవిలాగా జీవించండి నారాయణమూర్తి గారు. కంటే పోయిన సంవత్సరం ఎగిరిపోయింది సార్. నువ్వు మా డిబేట్ అడ్డుకుంటే ఇదే మోసం చేశావు. ఆశాజీవిలాగా జీవించండి. రోజుల్లో రౌడీజం ప్రజలు పరామర్శించారు. ఒకటి సార్, బ్రహ్మనాయుడు గారు అంతా కాదు, నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక విషయం నారాయణమూర్తి గారు, నారా లోకేష్ చెప్తున్నారా లేదా? నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నారా లేదా జగన్ గారు? ఆయన